హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న చిత్రం ఎన్టీఆర్ గారి బయోపిక్ అండి. నిజంగా ఆ నట సార్వభౌముడి జీవితాన్ని ఎలా చూపిస్తారని చెప్పేసి మీతో పాటు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఉంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ఆ పోస్టర్లు అలానే 2 సాంగ్స్ కూడా మనని ఎంతో ఆకట్టుకున్నాయి. సో తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అబ్బా రియల్లీ సూపర్ అని చెప్పాలి. సో డిసెంబర్ 21న జేఆర్సీ కన్వెన్షన్ హైదరాబాద్లో ఈ ఈవెంట్కి సంబంధించి ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ గారి ఆడియో అలానే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా వాళ్ళ నందమూరి ఫ్యామిలీ మధ్యలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్కి నందమూరి ఫ్యామిలీ సభ్యులే మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈవెంట్కి రావడం జరిగిందండి. సో అయితే ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఏ క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారని చెప్పేసి ఎవరిని చూపించలేదు. ఇంకా చెప్పాలంటే విద్యాబాలన్ గారిని అలాగే మన బాలకృష్ణ గారిని మాత్రమే ఎక్కువగా ట్రైలర్లో చూపించారు. సో ఇప్పుడైతే అందులోనూ ఒకటే డౌట్, ఆల్మోస్ట్ అందరికీ ఎన్టీఆర్ గారి బయోపిక్లో ఎవరెవరు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో తెలిసిపోయింది. అయితే ఇంకొంతమంది కొన్ని క్యారెక్టర్లు చేస్తున్నారండి. టోటల్గా చూసుకుంటే ఒక 20 మంది ఆర్టిస్టులు 20 మంది పాత్రలో మనకి కనిపించబోతున్నారు. ఇక మరి వాళ్ళు ఎవరెవరు అనేది అయితే లిస్ట్ నా దగ్గర ఉంది. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్లో మన బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు. బసవ తారకం గారి పాత్రలో విద్యాబాలన్ గారు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో రానా గారు కనిపిస్తున్నారు. హరికృష్ణ గారి పాత్రలో కళ్యాణ్ రామ్ గారు కనిపిస్తున్నారు. అలానే శ్రీదేవి గారి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ గారు. ఇక శ్రీదేవి గారికి అలానే ఎన్టీఆర్ గారికి మంచి కెమిస్ట్రీ, అలానే వాళ్ళిద్దరు మంచి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ని రకుల్ ప్రీత్ సింగ్ గారు చేయబోతున్నారు. సావిత్రి గారు నిజంగా అలనాటి తార మన మహానటి గారి పాత్రలో ఈసారి నిత్యా మీనన్ గారు కనిపిస్తున్నారు. చూద్దాం, ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు కీర్తి సురేష్ గారు. మరి సావిత్రి గారి క్యారెక్టర్లో నిత్యా మీనన్ గారు ఎలా చేశారో. నెక్స్ట్ హెచ్ఎం రెడ్డిగా మన కైకల సత్యనారాయణ గారు కనబడుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా, అంటే పురంధేశ్వరి గారి భర్త అనుకుంటున్నా నేను, ఆయన అల్లుడు అనుకుంటా. మరి ఆయన పాత్రలో భరత్ రెడ్డి పేరు వినగానే ఎవరికి గుర్తుండదు, కానీ అత్తారింటికి దారేది అలానే బిజినెస్ మ్యాన్ చిత్రాల్లో ఆయన నటించారు. ఆ సినిమాలు చూస్తే మనకి ఆయన ఎవరో ఐడియా వచ్చేస్తాయి. నెక్స్ట్ పురంధేశ్వరి గారి క్యారెక్టర్లో హిమాషి చౌదరి, అలాగే నాదెండ్ల భాస్కర్ రావు గారి క్యారెక్టర్లో సచిన్ కెహదీకర్ గారు మన తెలుగు వాళ్ళకి అంత పెద్దగా నోటీసుడు అవ్వకపోవచ్చు, కానీ బ్రదర్స్ అలానే నేను లోకల్ సినిమాలు చూస్తే ఆయన తండ్రి పాత్రలో మనకు కనిపిస్తారు. సో తెలుగు సినిమాలు కూడా ఆయన చక్కగా చేస్తున్నారు. నెక్స్ట్ నాగయ్య గారి క్యారెక్టర్లో రవికిషన్ గారి పేరు చెప్పగానే రేసు గుర్రం వీరన్ ఓకే చెప్పేస్తాం. నెక్స్ట్ బిఏ సుబ్బారావు గారి క్యారెక్టర్లో మన సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ గారు కనిపిస్తున్నారు. ఆలూరి చక్రపాణి గారి క్యారెక్టర్లో మురళీ శర్మ గారు కనిపిస్తున్నారు. సో ఇక నెక్స్ట్ అంటే ఈ సినిమాలో మరి లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ ఉంటుందో లేదో అని చెప్పి డౌట్గా ఉంది. ఈ మధ్యన లక్ష్మీ పార్వతి గారు కూడా నా పాత్ర పెట్టే సాహసం అయితే బాలకృష్ణ చేయడు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఉంటే లక్ష్మీ పార్వతి గారి పాత్రలో ఆమెని గారు కనిపించబోతారు అని చెప్పేసి ఒక సమాచారం. నెక్స్ట్ జయసుధ గారి పాత్రలో అలెగ్జాండర్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ గారు, జయప్రద గారి క్యారెక్టర్లో హన్సిక గారు, అలానే జమున గారి క్యారెక్టర్. జమున గారు అంటే అలనాటి మన అందాల తార ఆవిడ. ఎంతో మంది స్టార్ హీరోతో నాగేశ్వరరావు గారితో అలానే ఎన్టీఆర్ గారితో మన సావిత్రి గారితో కూడా ఆవిడ ఎన్నో సినిమాలు చేసింది. మరి ఆవిడ క్యారెక్టర్లో శ్రేయ గారు కనిపించబోతున్నారు. నెక్స్ట్ భువనేశ్వరి గారు మన ఎన్టీ రామారావు వాళ్ళ అమ్మాయి కూతురు అనమాట. మరి ఈవిడ క్యారెక్టర్లో మంజిమా మోహన్ గారు కనిపించబోతున్నారు. మంజిమా మోహన్ గారు అనగానే మనకి శాసన శ్వాసగా సాగిపోతే తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆవిడ. నెక్స్ట్ నాగిరెడ్డి అండి, ఈయన ఒక పెద్ద ప్రొడ్యూసర్. నాగిరెడ్డి గారు విజయవాణి స్టూడియో అధినేత. మన ఎన్టీఆర్ గారితో ఒక చక్కటి అనుబంధం ఉంది. ఎన్నో హిట్ చిత్రాలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చాయి. మరి ఈ నాగిరెడ్డి గారి పాత్రలో మన ప్రకాష్ రాజ్ గారు కనిపించబోతున్నారు. ఇక మోస్ట్లీ రేలంగి వెంకట రామయ్య గారు. రేలంగి గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా. ఆయన ఫస్ట్ అసలు కామెడీకి పునాదేసింది ఆయన కామెడీ కానీ లేకపోతే ఆయన టైమింగ్ కానీ ఎంతో బాగుంటుంది. నవ్వుల రారాజు. సో మరి ఈ పాత్రలో మన హాస్య బ్రహ్మానంద గారు కనిపించిపోతున్నారు. ఇక అలాగే ఏఎన్ఆర్ గారి పాత్రలో అక్కినేని సుమంత్ గారు కనిపించిపోతున్నారు. సో అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. దగ్గర 20-21 మంది ఆర్టిస్టులు ఈ ఎన్టీఆర్ గారి బయోపిక్లో కనిపించిపోతున్నారు. సో అందరిలోనూ ఒక డౌట్ ఏంటంటే, మరి ఎన్టీఆర్ గారి బయోపిక్లో వాళ్ళ అబ్బాయి మరి బాలకృష్ణ గారు కూడా ఉంటారు కదా. మరి యుక్త వయసులో ఉన్నప్పుడు బాలకృష్ణ గారి క్యారెక్టర్ని ఎవరు చేశారని మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఇక సినిమా చూసిన తర్వాత కూడా కృష్ణ గారి క్యారెక్టర్ అలానే చిరంజీవి గారి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు
అనే దాని మీద సందేహాలు ఉన్నాయి. మరి సినిమాలో ఎవరిని పెట్టారో ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సింది. సో ప్రస్తుతానికైతే ఇదండి మన ఎన్టీఆర్ గారి బయోపిక్లో ఈ 20 మంది ఆర్టిస్టులు వాళ్ళ క్యారెక్టర్లు చేస్తున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఒక ఇన్ఫర్మేషన్ అండి, మీలో చాలామందికి మీడియాలో వర్క్ చేయాలని ఉంటుంది. మీరు కూడా మైరా మీడియాలో వర్క్ చేయాలనుకుంటే, మీకు యాంకరింగ్ అలానే రిపోర్టింగ్ పట్ల ఆసక్తి ఉంటే కింద కనబడుతున్న ఈ మెయిల్ ఐడికి మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.